ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. మోహనవాణి ఛానల్ ద్వారా గణేశ ఉత్సవాల్లో భాగంగా, నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మనం గత వారం రోజులుగా వినాయకుడికి సంబంధించినటువంటి అనేక అంశాలు వింటూ ఉన్నాం. దాంట్లో భాగంగా నిన్న సంకష్ట చతుర్థి వ్రత మాహాత్య కథల్లో ఉన్నాం మనం. అందులో ముందుగా అనిరుద్ధుడి యొక్క కథ చెప్పుకున్నాం. ఆ తర్వాత కార్తవీర్యార్జునుడి యొక్క వృత్తాంతాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆ సందర్భంలో నిన్న ఒక ఆసక్తికర సన్నివేశం దగ్గర మనం ఆపాం. ఎందుకంటే అప్పటికే అరగంట దాటిపోయింది. ఇంద్రుడి ద్వారా గణేశ వ్రత ఈ చతుర్థి వ్రత మాహాత్యాన్ని వింటూ ఉన్నాడు సూరసేనుడు. ఎంతో సంతోషపడ్డాడు. వెంటనే తన భటుల్ని పిలిచి, మీరంతా మన రాజ్యంలో నలుమూలలకు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే నా దగ్గరకు తీసుకురండి అని ఆదేశించాడు. భటులు వెళ్ళారు. అన్ని ఇళ్ళు తిరుగుతున్నారు. వీళ్ళు వెళ్ళేసరికి ఒక ఇంటి దగ్గర అద్భుతమైనటువంటి దేవ విమానం ఒకటి ఆగి ఉన్నది. అది చూసి ఆశ్చర్యపోయారు. దివ్య విమానం అది. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉండే వాళ్ళంతా కుష్ఠవ్యాధితో పీడింపబడుతూ ఉన్నారు. వాళ్ళ గాయాల నుంచి రసిక కారుతూ ఉంది. అలా ఉన్నటువంటి వాళ్ళల్లో ఒక చండాల స్త్రీ వాళ్ళకు కనిపించింది. చూడండి, ఒళ్ళంతా కుష్ఠవ్యాధి ఆమెకి. ఆ స్త్రీని తీసుకువెళ్ళటానికి ఆ దివ్య విమానం వచ్చింది అనే విషయం ఆ విమానంలో నుంచి క్రిందకి దిగినటువంటి గణేష దూతలు చెప్పారు. చూడండి, రాజభటులకి ఈ విషయం చాలా వింతగా ఆశ్చర్యకరంగా ఉండి అర్థము కాల. అప్పుడు వాళ్ళు ప్రశ్నించారు, ఓ గణపతి దూతలారా, మీకు నమస్కారాలు. మేము సూరసేన మహారాజు యొక్క భటులం. మా మహారాజు యొక్క పనుపున ఈ విధంగా మేము తిరుగుతూ ఉంటే ఇక్కడ ఈ దివ్య విమానం చూశాము అన్న. ఇక్కడ ఈ ఇంట్లో ఉండే ఈ స్త్రీని చూస్తూ ఉంటే చాలా వికృతంగా జుగుప్సాకరంగా కనిపిస్తోంది. పైగా చండాలాంగన కూడా. మరి ఇలాంటి పాపిష్టి దాన్ని, పాపాత్మురాలని తీసుకువెళ్ళటానికి మీరొచ్చారేమిటి? అసలు ఈ దుస్థితి ఆమెకి ఎట్లా కలిగింది? ఆమె యొక్క పుణ్యం ఏమిటి? ఈ విమానం మీరు తీసుకురావటానికి వెనకాతలో ఉన్నది, దయచేసి మాకు చెప్పండి అని అడిగారు. అప్పుడు ఆ చండాలి యొక్క వృత్తాంతాన్ని గణపతి దూతలు చెబుతూ ఉన్నారు. ఓ రాజభటులారా, శ్రద్ధగా వినండి. పూర్వం బంగాళం అనే దేశంలో సారంగధరుడు అనేటువంటి ఒక క్షత్రియ వీరుడు ఉన్నాడు. అతడికి ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు సుందరి. పేరుకు తగ్గట్టే గొప్ప సౌందర్య రాశి. మునుల యొక్క మనస్సులను కూడా మోహింపచేసేటటువంటి అందం ఆమెది. అయితే ఆమె ప్రారబ్ధవశం వల్ల ఒక పెద్ద జానగా మారిపోయింది. అంటే జారిణిగా మారింది. చూడండి, జారత్వంతో యువకుల్ని చెడగొడుతుంది. స్వేచ్ఛా విహారిణిగా ఉన్నది.
ఇంటిని వదిలేసింది. ఒక వేశ్యలాగా నగరమంతా తిరుగుతూ కోరిన వాడితో రమిస్తూ కాలం గడుపుతూ ఉంది. అలా విశృంఖలంగా తిరుగుతున్నటువంటి ఆ సుందరి ఒకనాడు చిత్రుడు అనే పేరు గల యువకుణ్ణి పెళ్లి చేసుకుంది. వివాహం అయినప్పటికీ కూడా ఆమె యొక్క ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాల. భర్తను కూడా మోసం చేసి అతడి యొక్క ఆస్తి అంతా తన విలాసాలకు ఖర్చు పెట్టేసింది. ఒకనాటి రాత్రి భర్త నిద్రపోతున్న సమయంలో ఈ సుందరి అద్భుతంగా అలంకరించుకొని నెమ్మదిగా ఇంట్లో నుంచి జారుకొని తన యొక్క విటుడి దగ్గరికి బయలుదేరింది. అంతలో మెలకువ వచ్చింది చిత్రుడికి. తన భార్య బయటికి వెళ్ళటం గమనించాడు. ఆమె చెయ్యి గట్టిగా పట్టుకొని ఆపాడు. ఓసి నీచురాలా, భర్తను నేనుండగా విటుడు కోసం వెళ్ళి ఈ విధంగా విశృంఖలంగా ప్రవర్తిస్తావా? జారినిలాగా ప్రవర్తిస్తావా? నీకేమైనా బుద్ధుందా? నీవసలు సరైన ఆడదానివేనా అని తీవ్రాతి తీవ్రంగా మందలించాడు. భర్త మాటలు సుందరిలో ఉన్నటువంటి ఆగ్రహాన్ని తట్టి లేపినాయి. అప్పటికి తన ఆవేశాన్ని ఎట్లాగొట్లా ఆపుకుంది. కొద్ది రోజులు అయిన తర్వాత ఒకనాటి అర్ధరాత్రి ఈ చిత్రుడు నిద్రపోతున్న సమయంలో ఒక పెద్ద ఖడ్గం తీసుకొని ఆ ఖడ్గంతో అతన్ని పొడిచి పొడిచి చంపి విటుడితో పారిపోయింది. మర్నాడు ఉదయం ఈ విషయాన్ని ఇరుగు పొరుగు వాళ్ళంతా తెలుసుకొని ఆ చిత్రుడి యొక్క దీనస్థితికి జాలిపడి వాళ్ళందరూ కలిసి అతడికి అంత్యక్రియలు పూర్తి చేశారు. దీనంతటికీ కారకురాలైనటువంటి సుందరి గురించి వాళ్ళు వెళ్ళి రాజుగారికి ఫిర్యాదు చేశారు. రాజు వెంటనే ఆమెను పట్టి బంధించి తెమ్మని భటుల్ని పంపించాడు. వాళ్ళు దారి కాచి ఒకనాడు ఈ సుందరిని బంధించి రాజుగారి ముందు ప్రవేశపెట్టారు. మహారాజు ఆమె చేసిన పాపాలకి మరణదండన విధించాడు. భటులు వెంటనే దాన్ని అమలుపరిచారు. ఈ సుందరి మరణించగానే యమదూతలు వచ్చి ఆమెను ఈడ్చుకుంటూ పోయి నరకలోకంలో బారేశారు. ఆ నరకంలో ఎన్నో రకాల యాతనలు పెట్టారు. తాను చేసిన తప్పులను గుర్తు తెచ్చుకుంటూ ఆమె యొక్క జీవాత్మ ఎంతో దుఃఖపడింది. ఆ విధంగా నరకంలో ఒక కల్పాంతం వరకు శిక్షలు అనుభవించింది. చూడండి, ఒక కల్పము అంటే 1000 మహాయుగాలు. ఆలోచించండి, 14 మంది మనువులు వెళ్ళిపోతారు. ఒక మహాయుగం అంటే 43,20,000 సంవత్సరాలు, మానవ సంవత్సరాలు ఇంటూ 1000. ఆలోచించండి ఎంత పెద్ద సంఖ్య. అంతకాలం శిక్షలు అనుభవించింది. ఆ తరువాత ఆమె ఒక చండాలాంగనగా కుష్ఠవ్యాధితోటి మీ రాజ్యంలోనే పుట్టింది అని యమదూతలు అని గణేశుడి యొక్క దూతలు చెప్పారు. ఒకనాడు ఈ చండాలాంగన బాగా మద్యం తాగి మతి తప్పి భిక్షాటన కోసం ఇల్లు తిరుగుతూ చంద్రోదయ సమయానికి సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తున్నటువంటి ఒకానొక మహానుభావుడి యొక్క ఇంటి దగ్గరికి వెళ్ళింది. చూశారా పుణ్యం ఎలా తన్నుకొని వచ్చిందో. అక్కడ వాళ్ళు పెట్టినటువంటి గణేశుడి యొక్క ప్రసాదాన్ని తిన్నది. ఆ సమయంలో గణేశుణ్ణి మనసారా స్మరించుకుంది. ఆనాడు ఆమె చేసినటువంటి ఈ పుణ్యం కారణంగానే గణేశ లోకానికి వెళ్లే అర్హత సంపాదించుకుంది. అందుకే ఆమెను సశరీరంగా తీసుకువెళ్లాలని మేము వచ్చాము ఈ దివ్య విమానం తీసుకొని అని ఆ గణేశ స్వామి యొక్క దూతలు చెప్పారు. ఈ కథ అంతా విన్నటువంటి రాజభటులు తమ రాజు తమని ఎందుకు పంపింది, ఇంద్రుడి యొక్క విమానం ఏ విధంగా కూలిపోయింది, అది తిరిగి పైకి లేవాలంటే ఏం చేయాలి అనే విషయాలను మొత్తం గణపతి దూతలకి చెప్పారు. ఓ గణేశ దూతలారా, మా ప్రభు ఇంద్రుల వారికి మాటిచ్చాడు. ఇంద్రుడు కూడా దేవలోక ప్రభువే కదా. మీరు దయదలిచి ఆ చండాలాంగనని గనక మాతో పంపిస్తే ఆమె చేత
చతుర్థి వ్రత దర్శనం ద్వారా ఆమెకు లభించినటువంటి పుణ్యాన్ని ధారపోయించి ఇంద్రుడి యొక్క విమానాన్ని తిరిగి వెళ్ళిపోయేలాగా మేము చేస్తాము, దయచేసి మా మాట మన్నించండి అని కోరుకున్నారు. అప్పుడు గణపతి దూతలు అన్నారు, ఓ రాజభటులారా, ఈమెను మీతో పంపటం కుదరదు. అలా మీతో పంపాలంటే మా ప్రభు అయినటువంటి గణేశుడి యొక్క అనుమతి మాకు లేదు. ఇక మీరు వెళ్ళొచ్చు అంటూ ఆ చండాలాంగను నెమ్మదిగా తమ విమానం ఎక్కించారు. విమానం ఎక్కడంతో ఆమెకు దివ్యమైన శరీరం ప్రాప్తించింది. మంగళనాదాలు వినిపిస్తూ ఉండగా ఆ గణేశుడి యొక్క దూతలు ఆమెతో సహా గణపతి లోకానికి బయలుదేరి వెళ్ళారు. ఈ విషయాన్ని పరుగున వెళ్ళి ఆ భటులు సూరసేన మహారాజుకి చెప్పారు. అంతలో గణపతి లోకానికి వెళుతున్నటువంటి విమానం 4 వైపులా దివ్య కాంతులని వెదజల్లుతూ ఆకాశంలో ప్రయాణిస్తూ వాళ్ళకు కనపడింది. ఆ విమానంలో నుంచి దివ్య స్వరూపాన్ని ధరించినటువంటి చండాలి ఒక్కసారి కిందకు చూసింది. చూడండి, ఆమె యొక్క అద్భుతమైనటువంటి దృష్టి ఇంద్రుడి యొక్క విమానం మీద పడింది. ఇక్కడ విశేషం ఇదే. అంతే, ఆమె పుణ్య ప్రభావం వల్ల ఇంద్రుడి యొక్క విమానం కూడా పైకి లేచింది. ఈ దృశ్యాన్ని చూసినటువంటి అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు సూరసేన మహారాజు ఇంద్రుడికి వీడ్కోలు చెప్పి ఆ వింతను తలుచుకుంటూ అంతఃపురానికి వెళ్ళిపోయినాడు. దివ్య శరీరాన్ని ధరించినటువంటి ఆ చండాలాంగన గణపతి యొక్క లోకానికి చేరుకుంది. ఆ తరువాత సూరసేనుడు ఏం చేశాడు? ఇంద్రుడి ద్వారా సంకష్టహర చతుర్థి గొప్పతనాన్ని విన్నాడు కదా. సూరసేనుడు తాను ఒక ఉదాహరణ చూశాడు ఈ చండాలాంగనది. వెంటనే సూరసేనుడికి తాను కూడా ఆ దివ్యమైన వ్రతాన్ని చేసి గణేశుడి యొక్క అనుగ్రహం పొందాలి అనే సంకల్పం కలిగింది. తన మందిరానికి వెళ్ళాడు. కులగురువైనటువంటి వశిష్ఠుల వారికి కబురు పెట్టాడు. ఆయన రాగానే అర్ఘ్యపాద్యాదులతో సత్కరించి, మహానుభావ, గురుదేవ, నేను ఇటీవలే దేవేంద్రుడి ద్వారా సంకష్టహర చతుర్థి వ్రత గొప్పదనాన్ని తెలుసుకున్నాను. దయచేసి తమరు మంచి ముహూర్తం నిర్ణయించండి. నాకు కూడా భార్యా సమేతున్నై ఆ వ్రతాన్ని చేసుకోవాలని ఉన్నది అన్నాడు. వశిష్ఠుడు ప్రశాంతంగా, మహారాజా, మంచి సంకల్పం చేశారు. వచ్చే మాఘమాసంలో బహుళపక్షంలో వచ్చేటటువంటి చతుర్థి ఎంతో విశేషమైనది అన్నాడు. మాఘ బహుళ చవితి. ఎందుకంటే ఆ రోజున మంగళవారం కూడా కలిసి వచ్చింది. ఆ రోజు గనక మీరు ఈ వ్రతాన్ని చేస్తే మీరు అనుకున్నటువంటి సంకల్పాలన్నీ కూడా నెరవేరుతాయి అని ఆశీర్వదించి గురువుగారు వెళ్ళిపోయాడు. సూరసేనుడు వశిష్ఠుల వారు చెప్పినట్టుగానే మాఘమాసంలో కృష్ణపక్షంలో అంగారక చతుర్థి నాడు, అంగారక అంటే మంగళవారం నాడు వచ్చిన చతుర్థి నాడు సకల సంభారాలతోటి అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతోటి సంకష్టహర చతుర్థి వ్రతాన్ని భార్యా సమేతుడై ఆచరించాడు. వ్రతం పూర్తయింది. యథావిధిగా విప్రులందరికీ భోజనము, దక్షిణ తాంబూలాలు సమర్పించి వాళ్ళందరినీ సంతోషపెట్టాడు. గణపతికి, చంద్రుడికి అర్ఘ్యాలు ఇచ్చాడు. విప్రులందరికీ భోజనాలు పూర్తయిన తర్వాత తాను బంధుమిత్రులతో కలిసి భోజనం చేశాడు. చూసారా, ప్రథమ పంక్తిలో బ్రాహ్మణులకు పెట్టాలి. ఆ సందర్భంగా 10,000 గోవులను దానం చేశాడు ఉత్తములైనటువంటి బ్రాహ్మణులకి. బ్రాహ్మణులకే గోదానం ఎందుకు చేయాలి అనే అనుమానం రావచ్చు మీకు. విప్రులు అంటే ఇందాక చెప్పాను, వేదాధ్యయన సంపన్నులు విప్రులు. అటువంటి వాళ్ళకి యజ్ఞయాగాదులు చేస్తారు. వాళ్ళు యజ్ఞం చేయాలి అంటే పంచగవ్యాలు కావాలి. పంచగవ్యాలు గోవు నుండి లభిస్తాయి. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు యొక్క మూత్రం, ఆవు యొక్క పేడ, గోమయం,
ఈ 5 కావాలి యజ్ఞం చేయాలంటే. అందువల్ల ఆ విప్రులకి గోవులను దానం చేయాలి. ఆ రాత్రంతా వినాయక వ్రత కథల్ని, చతుర్థి వ్రత మహాత్యాన్ని గురించి వింటూ తెల్లవార్లు గణేశుడి యొక్క భజనతో జాగారం చేశారు వాళ్ళు. మరుసటి రోజు ఉదయం యథావిధిగా స్నాన సంధ్యాదులన్నీ పూర్తి చేసుకొని గణపతికి షోడశోపచార పూజలు చేసి తాను పూజించినటువంటి బంగారపు గణపతి ప్రతిమని ఎర్రటి పట్టు వస్త్రంతో సహా తమ కులగురు అయినటువంటి వశిష్ఠుల వారికి వాయనంగా ఇచ్చాడు. ఈ విధంగా శాస్త్రోక్తంగా వ్రతాన్ని ఆచరించడంతో గణపతి మహదానందపడి అతడి కోసం దివ్య విమానాన్ని పంపించాడు. ఒక చండాలాంగన కోసమే పంపించినటువంటి స్వామి కేవలం ఆమె ఆ వ్రతం గురించి విని గణేశుణ్ణి స్మరించుకొని ప్రసాదం తీసుకుంది. అంత మాత్రం చేతనే ఆ చండాలాంగాన్ని రప్పించుకున్నాడంటే స్వామి. ఇంకా ఈ రాజుగారు ధర్మపత్ని భక్తి శ్రద్ధలతో ఆచరించారు కదా, 10,000 గోవులను దానం చేశారు కదా. ఆ విమానం సరాసరి వచ్చి సూరసేనుడి యొక్క భవనం ముందాగింది. అందులోంచి దిగినటువంటి గణపతి దూతలు, ఓ సూరసేన మహారాజా, నీ పుణ్యం ఫలించింది. గజాననుడు మిమ్మల్ని సశరీరంగా తన దగ్గరికి తీసుకురమ్మని మమ్మల్ని పంపించాడు అన్నారు. వారి మాటలు వినగానే సూరసేనుడికి ఆనందంతో నోట మాట రాల. గణేశుడి యొక్క దివ్యానుగ్రహానికి మురిసిపోయాడు. ఓ గణనాథ దూతలారా, ఈరోజు కదా నా జన్మ ధన్యమైంది. సకల దేవతలతో ఆరాధింపబడేటటువంటి గజాననుడు నా కోసం దివ్య విమానం పంపించాడంటే నేనెంత ధన్యాత్మున్నా కదా. అయ్యలారా, నాదొక చిన్న విన్నపం. నా ప్రజలు నాకు కన్న బిడ్డల్లాంటి వాళ్ళు. వాళ్ళు కూడా నన్ను కన్న తండ్రిలాగా భావిస్తూ ఉన్నారు. నాకు ఏదైనా ఒక చిన్న కష్టం వస్తే కూడా తల్లడిల్లిపోతారు నా ప్రజలు. నా కోసం నిద్రాహారాలు మాని ఉపవాసాలు చేస్తారు, పూజలు చేస్తారు. అలాంటి నా ప్రజల్ని వదిలిపెట్టేసి నేనొక్కడిని భార్యా సమేతుడినై ఈ దివ్య విమానంలో గణపతి లోకానికి రావడం ధర్మం కాదు కదా. అందువల్ల దయచేసి వాళ్ళని కూడా నాతో వచ్చేందుకు అనుమతి ఇవ్వండి అని కోరాడు. ఇది కదా రాజు అంటే. ఇలాంటి రాజులు ఆ రోజుల్లో ఉన్నారు. అప్పుడు వాళ్ళు అన్నారు, ఓ సూరసేన మహారాజా, మా గణేశ ప్రభువు నిన్ను మాత్రమే తీసుకురామన్నాడు. అయితే నీవింత నిస్వార్థంగా ప్రజా సంక్షేమం కోసం అడుగుతున్నావు కాబట్టి మేము కూడా కాదనలేకపోతున్నాం. మా ప్రభువు గనక ఆగ్రహిస్తే మేము సహిస్తాం అని చెప్పి అతడితో పాటు రాజ్యంలో ప్రజలను కూడా విమానం ఎక్కించారు. అది సామాన్యమైన విమానం కాదు. శ్రీమద్ రామాయణ కాలంలో పుష్పక విమానం అనే ఒకటి ఉంది కదా, ఎంతమంది ఎక్కినా ఒకళ్ళ ఖాళీ ఉంటుందని. అలాంటి దివ్య విమానం ఇది. ఎంతమంది ఎక్కినా మరొకరికి చోటు సరిపోయేటటువంటిది అన్నమాట. గణపతిలో ఒక విమానాన్ని ఎక్కగానే ప్రజలందరికీ దివ్య శరీరాలు వచ్చేసినాయి. ఎందుకంటే మామూలు శరీరాలతోటి దేవలోకం వెళ్ళలేరు. అందమైన వస్త్రాలు, ఆభరణాలు పొందారు అందరూ. ఆహా, ఏమి మా భాగ్యం అని పొంగిపోయారు. ఇదంతా మన మహారాజు గారి యొక్క దయగదా, అందువల్లే కదా మనకి భాగ్యం పట్టింది అని ఉప్పొంగిపోతూ సూరసేనుని గొప్పగా పొగుడుకుంటూ ఉన్నారు. గణపతి దూతలు విమానాన్ని పైకి లేపడానికి ప్రయత్నించారు. చూడండి, ఇక్కడే విశేషం. అయితే ఆ విమానం నేల మీద నుంచి ఒక్క అంగుళం కూడా పైకి లేవల. కారణం ఏమిటా అని విమానం అంతా పరిశీలించారు ఆ గణపతి దూతలు. అందులోకి ఒక కుష్ఠురోగి ఎక్కి ఉన్నాడు. అప్పుడు ప్రజలంతా రాజుగారితో అన్నారు, మహారాజా, ఆ కుష్ఠరోగిని గనక విమానంలోంచి దింపేస్తే అప్పుడు పైకి ఎగురుతుందేమో, మీరు అనుమతిస్తే దింపేస్తామని అభ్యర్థించారు. గణపతి దూతలు కూడా అది నిజమేనని చెప్పి కుష్ఠరోగిని దింపాలి అని ప్రయత్నించారు. అప్పుడు సూరసేనుడు
గణనాథుడి యొక్క దూతలతో అన్నాడు, ఓ దూతలారా, ఈ దీనుణ్ణి వదిలిపెట్టి నేను మాత్రం మీతో రాలేను. దయచేసి మీరంతా మా ఇద్దరిని వదిలిపెట్టేసి వెళ్ళిపోండి. లేదా ఈ కుష్ఠరోగి ఎవరు, అతడికి రోగం ఎందుకు వచ్చింది, ఏం చేస్తే ఆ రోగం తొలగిపోతుంది అనేటువంటి విషయాలైనా సరే మీరు చెప్పి పుణ్యం కట్టుకోవాలి అని ప్రార్థించాడు. రాజు అంటే ఎలా ఉండాలో ఇక్కడ నిరూపిస్తూ ఉన్నాడు సూరసేన మహారాజు. అప్పుడు సూరసేనుడి యొక్క అభ్యర్థన విని ఆ గణపతి మహారాజు యొక్క దూతలు రాజుగారి యొక్క ధర్మగుణానికి మెచ్చుకొని ఆ కుష్ఠవ్యాధిగ్రస్తుడి యొక్క వృత్తాంతాన్ని చెబుతూ ఉన్నారు. మరి ఆ కుష్ఠవ్యాధిగ్రస్తుడి యొక్క వృత్తాంతం మనకు తెలియాలి అంటే 23.5 గంటలు మనం అందరం వేచి ఉండాలి. అప్పటి వరకు ఈ ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే, ఇంకా ప్రతిసారి ఈ మాట చెబుతున్నాను, ఎందుకని, నా మాట మన్నించైనా సరే మీరు సబ్స్క్రైబ్ చేస్తారని. మీతో పాటు మరికొంతమంది చేత చేయించండి. అంశం మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ కామెంట్ పెట్టండి. కనీసం 10 మందికి ఈ వీడియో పంచే ప్రయత్నం చేయాలి అని మిమ్మల్ని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. మనందరికీ ఆ వినాయకుడి యొక్క దివ్యానుగ్రహం లభించుగాక అని మరొక్కసారి ప్రార్థిస్తూ స్వస్తి సర్వేషాం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.